ఐదేళ్ల అధికారంలో నెల్లూరు నగర పరిధిలో అక్రమాల పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. పరిధి దాటి మరి ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు కొందరు నేతలు, అధికారులు. ఆ పాపాలు ఇప్పుడు ఆఖరి దశకు చేరుకున్నాయి. అధికారుల విచారణలో సూత్రధారులు, పాత్రధారులు బయటకొస్తున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఫోర్జరీ సంతకాలు కలకలం రేపుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు తెర వెనక ఉన్న ఒక్కొక్కరు బయటపడుతున్నారు. కోట్ల రూపాయల కుంభకోణం వెనక ఎంతమంది ఉన్నారో వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నగర మేయర్ భర్త జయవర్ధన్ తో పాటు 6 మంది కార్పొరేటర్లు, పలువురు నేతల పాత్ర బట్టబయలవుతోంది. జయవర్ధన్ స్నేహితుడు శివకృష్ణ లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఇంతకీ కార్పొరేషన్ లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూశాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడక్కడ వైసీపీ నేతలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నాయకులు, అధికారుల బాగోతం బట్టబయలైంది. అయితే ఇక్కడ ఏకంగా అధికారులే ఫిర్యాదు చేయడంతో విచారణ వేగంగా సాగింది. మార్టిగేజ్ రిలీజ్ కోసం అధికారులు సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఆరోపణలే కాదు, నిజమని నిరూపించేలా విచారణ కూడా పూర్తయింది. కోట్ల రూపాయల కుంభకోణానికి మార్టిగేజ్ లీకేజ్ పేరుతో అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఫిర్యాదు చేసిన 10 రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తి చేశారు అధికారులు. కలుగులో ఎలుకను బయటికి లాగినట్లు ఈ కేసులో పాత్రధారులను వదిలిపెట్టడం లేదు. ఎప్పుడు ఏం మలుపు తిరుగుతుందో ఉత్కంఠగా సాగుతోంది. నెల్లూరు నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. భారీగా భవంతులు వెలిసి మహానగరాన్ని తలపించేలా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు నగరపాలక సంస్థను అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు వైసీపీ నేతలు. అధికారుల అండదండలతో అక్రమాలను సక్రమార్కుని చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సామధాన దండోపాయాలను ఉపయోగించి అధికారులను లొంగదీసుకుని పనులు కానిచ్చేశారు. అయితే తమకు అనుకూలంగా లేని కొందరు అధికారుల సంతకాలను పెట్టించలేకపోయారు. ఈ క్రమంలోనే మార్టిగేజ్ లీకేజ్ కోసం అవసరమైన సంతకాలను ఫోర్జరీ చేశారు. ప్రస్తుత కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ తో పాటు అప్పటి కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రజా పోరాటాలు, ప్రశ్నించే గొంతులే అవినీతిని, అక్రమాలని ఆపగలవు. అవి ఎప్పుడైతే మూగబోతాయో అక్రమార్కులు యథేచ్ఛగా వారి యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రజాధనాన్ని బకాసురులాగా తినేస్తున్నటువంటి అక్రమార్కులకి గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ విచారణ కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏదైతే దర్గామిట్టా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నెంబర్ 107/2024 ఎఫ్ఐఆర్ నంబర్ 107/2024గా ఈ యొక్క కేసుని వారు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అండర్ సెక్షన్ 120B, 420, 467, 468, 471, 34 IPCగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది. ఏదైతే అండర్ సెక్షన్ 120B అనేది ఏదైతే ఉందో, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకు ఒక పన్నాగాన్ని పన్నినప్పుడు ఈ యొక్క సెక్షన్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా లేదా PNS ద్వారా ఏదైతే చేసినటువంటి వారిపైన ఈ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 467 అనేది సంతకాల ఫోర్జరీ, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటిది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన సంతకాలను ఫోర్జరీ చేసినట్టు కమిషనర్ ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు పెద్ద మనుషుల్లా చలామణిలో ఉన్న అధికారులు, నేతల బాగోతం ఒక ఫిర్యాదుతో బయటపడింది.
కమిషనర్ సంతకాల ఫోర్జరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కేవలం 10 రోజుల్లోనే సూత్రధారులు, పాత్రధారులను గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 టౌన్ ప్లానింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీలను సస్పెండ్ చేశారు. సంతకాల ఫోర్జరీ వెనుక నగర మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ప్రోద్బలంతోనే ఫోర్జరీ సంతకాల తంతు యథేచ్ఛగా సాగినట్లు, ఫలితంగా కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు విచారణలో తేలింది. దీంతో ఉచ్చు ఎవరు మెడకు చుట్టుకుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తానికి నెల్లూరు నగరపాలక సంస్థలో అలజడి ఇప్పట్లో తగ్గేలా లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు, ఒత్తిడిలు మామూలే. అయితే ఇక్కడ ఏకంగా ఐఏఎస్ అధికారులైన కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేయడం విశిష్టతను సంతరించుకుంది. పాపం ఎవరు చేసినా ప్రతిఫలం ఆ పాపంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుందన్న విధంగా కేసు విచారణ సాగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన కేసు దర్యాప్తులో జయవర్ధన్ తో పాటు మరో 6 మంది కార్పొరేటర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తోంది. 6 మంది కార్పొరేటర్లు మేయర్ భర్తపై జిల్లా ఎస్పీకి కమిషనర్ ఫిర్యాదు చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టమని కోరారు. అలానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి అయిన కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం నేతలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీలో కొనసాగుతున్న ఆ కార్పొరేటర్లు ప్రస్తుతం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇక వీరితో పాటు కొత్తగా శివకృష్ణ అనే పేరు కూడా తెర మీదకొచ్చింది. ఇంతకీ ఈ శివకృష్ణ ఎవరు? ఆయన శివకృష్ణ లీలలు ఏంటి అన్న దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. శివకృష్ణ నగర మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ స్నేహితుడుగా పోలీసులు గుర్తించారు. జయవర్ధన్ కంటే కూడా శివకృష్ణ నగరపాలక సంస్థలో చక్రం తిప్పేలా విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులే స్పష్టం చేశారు. దీంతో శివకృష్ణ పేరు బయటపడింది. శివకృష్ణ అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు యథేచ్ఛగా చేసినట్లు స్పష్టమైంది. దీంతో శివకృష్ణ పేరును కూడా పోలీసులు ఫోర్జరీ సంతకాల కేసులో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ మారితే చేసిన తప్పులు తుడిచిపెట్టుకుపోయేలా అధికార పార్టీ వ్యవహరించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కేసు నుంచి బయటపడేందుకు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మేయర్ స్రవంతి దంపతులు కూడా అధికార పార్టీ పక్షాన చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమను హక్కును చేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు ఇప్పటికే మీడియా సమావేశంలో మేయర్ స్రవంతి వెల్లడించారు. అయితే ఎన్నికలకు ముందు పార్టీ మారమని కోరినా అప్పట్లో కాదని ఇప్పుడు అధికారం వచ్చాక పార్టీలో చేరుతామంటే స్వాగతించాల్సిన అవసరం లేదన్నది అధికార పార్టీ నేతలు ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఫోర్జరీ సంతకాల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది అనే వాదన కూడా కొనసాగుతోంది. ఏదేమైనా ఎంత ఉప్పు తింటే అన్ని నీళ్లు తాగాలా అన్న చందంగా ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన వారు, సహకరించిన వారిపై చర్యలు తప్పేలా లేవు. కార్పొరేషన్ ఆఫీస్లో ఫోర్జరీ జరిగిందో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి మేయర్ భర్త దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే చేసినాడో దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఈ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే భారతదేశం మొత్తం ముక్కు మీద వేలు వేసుకొని చూసే పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలకి నష్టం జరుగుతుంది, లేదా కింది స్థాయి ఉద్యోగస్తులకు నష్టం జరుగుతుందంటే ఒక మాట. ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసి అదేవిధంగా మార్టిగేజ్ పెట్టిన ప్రాపర్టీస్ని రకరకాలుగా లూటీ చేసేస్తున్నారంటే అది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు, నెల్లూరు కార్పొరేషన్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మేయర్ భర్త మీద, దానికి సహకరించిన కార్పొరేషన్ అధికారుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే కార్పొరేషన్ ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులు మేయర్ భర్తకు సహకరించినారో ఆ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం నుంచి టర్మినేట్ చేసేయాలా. అదేవిధంగా ఈ మేయర్ భర్త మేయర్ని చూసుకొని అతను ఈ అరాచకాలన్నీ చేసినాడు కాబట్టి ఆ మేయర్ని ఎన్నికల్లో మళ్ళీ 20 సంవత్సరాల దాకా ఆమె పోటీ చేయకుండా ఉండేటట్లు ఆమె మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా ఇట్లాంటి అవినీతి పనులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, మంత్రి నారాయణ గారు కానివ్వండి క్షమించరు, ఉపేక్షించరు. అన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటువంటి వ్యక్తులను రాష్ట్ర బహిష్కరణ చేసినా కానీ మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని మీద అందరూ కూడా కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు భరోసా, నమ్మకం కల్పించాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.